ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ముందుగా మీకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అక్క. పద్మిని, నీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. భీష్మ ఏకాదశి. ప్రతి ఏకాదశిని కూడా నువ్వు చాలా నిష్ఠతో చేస్తూ ఉంటావు. థ్యాంక్ యూ. దానికి ఫస్ట్ నీకు ఆ దైవానుగ్రహం అందుకే సంపూర్ణంగా ఉంది. థ్యాంక్ యూ. అందుకే నువ్వు కోరుకున్న కోరిక, సుపుత్రుడు వచ్చాడు, చక్కగా అగస్త్యేంద్రుడు వచ్చాడు, ఆ భగవంతుడు నీకు వరం ఇచ్చాడు. Thank you, ఎందుకు అక్క. ఈ విషయం మళ్ళీ చెప్తున్నానంటే, ఎవరైతే సంతానం కావాలనుకుంటున్నారో పాపం సంతానం కావాలనుకున్న ఆ. వాళ్ళ బాధ వర్ణాతీతం. ఎందుకంటే గొడ్రాలని పూజలకి పిలవకూడదని, పూజలకు పిలవకూడదని కూడా ఇలా అంటారా? కూడా ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళ ఎదురు రాకూడదని. ఇవన్నీ ఎంత Sad. ఘోరంగా అంటే దానికి ఇంకా మీరు చేసుకోవటానికి వేరే ప్రత్యామ్నాయం కూడా ఉండదు. అదే, అంత ఇల్లాలు కంటతడి పెట్టిందంటే అది ఎట్లా మనల్ని ఇబ్బంది పెడుతుంది? ఎందుకు వచ్చిన మాటలు? ఈ మాటలు అనే వాళ్ళకి దాంట్లో నుంచి బయటపడే సొల్యూషన్ కూడా భగవంతుడు ఇవ్వలేదు ఆ కర్మకి. ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి ఇలాంటి మాటలు అనకండి, ఎవరిని బాధ పెట్టకండి. Right. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, ఏకాదశి అనేది అంత పవర్ఫుల్, పవర్ఫుల్. వెరీ 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 పవర్ఫుల్. అందుకే ఎందుకు పద్మిని నువ్వు ఇలా ఈ స్టేజ్ లో ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అన్నా కూడా నువ్వు విడిచిపెట్టలేదు అన్నమాట. అవునక్క. అది అందుకని విడిచిపెట్టి ఉండబుద్ధి వేయట్లేదు అక్క. అలవాటు అయిపోయింది కదా, ఇన్నేళ్ల అవును. నుంచి అలవాటు అయిపోయి 2 ఏళ్ల నుంచి అనుకోండి, ఉమ్, ఉండబుద్ధి వేయట్లేదు. అవును. ఓ రోజు ఒక ఏకాదశికి ఏదో మనసు బాగాలేదు, ఉంటాయి కదా, ఆ, తినేసాను. కడుపు నొప్పి విపరీతంగా రాత్రి. నాకు అసలు చూసావా? కడుపు నొప్పి అంటే ఏంటో తెలియదు, ఎప్పుడు ఉండదు. ఆ, విపరీతంగా దండం పెట్టుకున్న, స్వామి ఇంకెప్పుడు ఇలాగా జీవిత పర్యంతం ఏకాదశులు చేసుకునేలాగా నన్ను అనుగ్రహించు అని చెప్పి అబ్బో, జీవిత పర్యంతమే ఆ, అడిగా. జీవిత పర్యంతం. రైట్. అయితే ఈ ఏకాదశి ఏకాదశి. అనేది భీష్మ ఏకాదశి. హా. భీష్మ పితామహులు ఉమ్. అదే రోజు విష్ణు లోకానికి తను చేరుకున్న రోజు, ఆయన ఆత్మ. తన యొక్క ఆత్మ చేరుకున్న రోజు, అలాగే తన మోక్షం పొందిన రోజు, అదే రోజు భీష్మ ఏకాదశి. అష్టమి రోజు శరీరాన్ని చాలించిన ఆత్మ విష్ణు లోకంలో చేరుకొని ఆ మోక్షం పొందిన రోజు భీష్మ ఏకాదశి. అయితే అదే రోజు భీష్మ పితామహులు పాండవులకి విష్ణు సహస్రనామాలు బోధించిన రోజు. అందుకే విష్ణు సహస్రనామం పుట్టిన రోజు అంటారు అన్నమాట. విష్ణు సహస్రనామ జయంతి. జయంతి అదే రోజు వచ్చిందనమాట. ఓకే. మరి అదే రోజు ఆయన మోక్షం పొందిన రోజు, విష్ణు లోకం ఎట్లా చేరుకున్న రోజు సాధ్యపడింది అనే డౌట్ వస్తుంది. వస్తుంది అందరికి. దేహత్యాగం చేసేసారు, వెళ్ళిపోయింది ఆత్మ, మరి విష్ణు సహస్రనామం ఎలా చెప్పారు? అప్పుడు కాలమాన పరిస్థితులు వేరు కదా, మ్మ్. ఇప్పుడు కాలమాన పరిస్థితులు వేరు. మ్మ్. అప్పుడు కాలమాన పరిస్థితుల్లో మ్మ్. ఒకవేళ మ్మ్. బోధించిన తర్వాత కూడా ఇది వెళ్ళొచ్చు జరిగి కదా. ఉండొచ్చు. బోధించిన తర్వాత కూడా ఇది జరిగి ఉండొచ్చు. ఆ. బోధించిన తర్వాత Right. బోధిస్తూ కూడా ఆయన శరీరాన్ని చాలించి ఉండొచ్చు మ్మ్. అప్పుడు కాలమాన ప్రకారం. రైట్. ఆ విధంగా ఆయన విష్ణులోక ప్రాప్తి, ఆయన యొక్క ఆత్మ విష్ణులోక ప్రాప్తి చెందినటువంటి రోజు భీష్మ ఏకాదశి. ఇక ఆ రోజు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో, ఎందుకంటే ఈసారి విశేషం ఏంటి అంటే గురు ఏకాదశి, గురువారంతో వచ్చింది. అయితే గురుగ్రహ దోషాలు ఎవరికైనా ఉన్నా, వివాహాలు ఆలస్యం అవుతున్నాయి అనుకున్న వాళ్ళు కూడా ఆ రోజు ప్రత్యేకంగా ఈ భీష్మ ఏకాదశి చేయటం వల్ల ఈ వివాహంలో జరిగే జాప్యాలన్నీ కూడా తొలుగుతాయి. ఓకే. ఏదైతే ఆటంకాలు, ఆలస్యం. లేట్, ఆలస్యం అవటము, ఇవన్నీ కూడా తొలుగుతాయి అన్నమాట. గురుగ్రహ దోషాలు ముఖ్యంగా తొలుగుతాయి. ఓకే. ఇక ఆ రోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజు పారణ సమయం ఉదయం 9 గంటలకి తర్వాత అన్నదానం చేస్తే చాలా మంచిది ద్వాదశి రోజు. అలాగే ఏదో ఒకటి దానం చేసినా కూడా మంచిది. ప్రత్యేకంగా ఏ దానం చేస్తే బాగుంటుంది? ప్రత్యేకంగా బెల్లము, ఉప్పు, మ్. పచ్చకర్పూరము, ఆవు నెయ్యి, ఇవన్నీ దానం చేస్తే చాలా మంచిది. ఇట్లా పీఠాల్లో కానీ గుళ్ళల్లో ఆ. కానీ. పీఠాల్లో గాని గుళ్ళల్లో గాని పసుపు కుంకాలు, పసుపు చేస్తే కూడా చాలా మంచిది. ఇవన్నీ దానం చేయొచ్చు. గురువారం కదా పైగా. గురువారం పసుపు దానం చేస్తే చాలా మంచిది. ఓకే. బెల్లం చేయొచ్చు, శనగలు చేయొచ్చు, అలాగే కందిపప్పు, శనగపప్పు, ఇలాంటివి కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే. అసలు మాఘమాసంలో చేసే దానానికి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. మనము ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఏ రోజు ఏం దానం ఇస్తే మంచిదో కూడా మాఘమాసంలో మనం చెప్పుకున్నాం. ఒక్కో రోజు ఒక్కొక్కటి దానం ఇవ్వచ్చు అని. అంతటి విశేషం మాఘమాసంలో దాన ధర్మాలకి, నదీ స్నానాలకి, అలాగే
విష్ణుమూర్తి ఆరాధనకి, లక్ష్మీదేవి ఆరాధనకి ప్రీతికరమైన మాసము మాఘమాసం. ఓకే. అలాగే ఈశ్వరుడు ఆరాధనకు కూడా అన్నమాట. ఇక ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఆచరిస్తారో వాళ్ళ పారణ సమయం మరనాడు ఉదయం 9 గంటలకి. ఆ తర్వాత వాళ్ళు ఉపవాసాన్ని విడిచిపెట్టొచ్చు అనమాట. ఓకే. ఓకే. అద్భుతం అక్క. విష్ణు సహస్రనామం ఇంకా అన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మీకు ఏ సమస్య ఉంది, ఏదైనా అది ఏదైనా గానివ్వండి, ఏదైనా విష్ణు సహస్రనామం పట్టుకుంటే చాలు. అవును. మనం ఖచ్చితంగా గట్టెక్కుతాం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవును. కదక్క? విష్ణు సహస్రనామము మాకు చదవటానికి కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు వినొచ్చు, శ్రవణం చేయొచ్చు. లేదా విష్ణుమూర్తి యొక్క 1000 నామాలు విడివిడిగా చదువుకోవచ్చు. అవునా? ఒకవేళ మాకు ఒకటేసారి విష్ణు సహస్రనామము చదవటం రావట్లేదంటే విడిగా మనం అష్టోత్తరం ఎలా చేసుకుంటామో విష్ణుమూర్తి యొక్క 1000 నామాలు కూడా విడిగా ఉన్నాయి. ఆ నామాలు తులసి దళంతో చేసుకుంటే ఆ అష్టోత్తరం లాగా తులసి దళం వేసి ఈ 1000 నామాలు చదువుకుంటూ పూజిస్తే గనక చక్కటి ఫలితాలని విష్ణుమూర్తి ఇస్తారనమాట. అద్భుతం. అద్భుతం అక్క. విష్ణు సహస్రనామ జయంతి కాబట్టి ఇంక ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా వినటము, చదవటం అసలు వింటూ వింటూ ఉంటే వచ్చేస్తుంది నోటికి. అవును కదా! చాలా పిచ్చి పిచ్చి పాటలొస్తున్నాయి గదా! నీకైతే విష్ణు సహస్రనామం. కంఠోపాఠమే కదా. కంఠపాఠం. నీకైతే చాలా కంఠోపాఠమే. ఇష్టం అసలు. అలాగే వచ్చింది నాకు. నన్ను అడుగుతూ ఉంటారు చాలా మంది ఎట్లా నేర్చేసుకున్నారు అని. కొన్నేళ్ల పాటు నేను కార్ డ్రైవ్ చేసినప్పుడంతా విష్ణు సహస్రనామం ప్లే అయ్యేది. వినగా 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 వచ్చేసింది. వచ్చేసింది. ఇవన్నీ రాకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓకే. లేదంటే ఓం నమో శ్రీకృష్ణ పరమాత్మాయ అని కూడా చదువుకోవచ్చు. ఓం నమో శ్రీకృష్ణ పరమాత్మాయ చదువుకోవచ్చు. ఓం నమో నారాయణాయ చదువుకోవచ్చు. ఈ మంత్ర జపాన్ని మీరు ఆ రోజంతా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రాకపోతే చెప్తున్నాను, అద్భుతం. సులభంగా ఇలాంటి మంత్ర జపం చేసుకోవచ్చు. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. భీష్మ ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని మన చిన్న రెమెడీ చెప్తాను పద్మిని, నువ్వు చెప్తుంటే నాకు ఆ రోజు అంటే గుర్తొచ్చింది. అంటే ఆ రోజు ఎవరైనా ఏకాదశి రోజు 11 తులసి మొక్కలు 11 మందికి దానం చేస్తే చాలా మంచిది. 11 తులసి వృక్షాలు. ఇప్పుడు విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళిపోయాం అంటే బోల్డ్ మంది ఉంటారు. బోల్డ్ మంది ఉంటారు. ఇవ్వచ్చు. విష్ణుమూర్తి ఆలయాలు, దత్తాలయాలు, త్రిమూర్తులు కదా, ఎక్కడైనా కూడా ఇవ్వచ్చు. 11 తులసి మొక్కలు ఇవ్వటం వల్ల మనకుండే దారిద్ర బాధలు తొలగుతాయి. అద్భుతం. అద్భుతం. చాలా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. అవును, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.